హలో అండి, ఎలా ఉన్నారు? త్వరలోనే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా. పూజ కోసం చాలా ఐటమ్సే కొంటారు. అందులో మెయిన్ ఐటమ్ అమ్మవారి పీట. బయట ఎక్కడా కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఇలా కార్డ్ బోర్డ్ ని కట్ చేసుకోవాలి. దీని పొడవు 30 సెంటీమీటర్స్, వెడల్పు 20 సెంటీమీటర్స్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. ఇలాంటివే 3 కట్ చేసుకొని ఫస్ట్ ఒక కార్డ్ బోర్డ్ పైన ఈ విధంగా గమ్ అప్లై చేసి రెండవ కార్డ్ బోర్డ్ ని అంటించేసుకున్నాను. దీనిపైన కూడా మళ్ళీ గమ్ అప్లై చేసి లాస్ట్ కార్డ్ బోర్డ్ అంటించేసుకున్నాను. 3 సరిపోతాయి. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు ఈ కార్నర్స్ కనిపించకుండా ఈ విధంగా గమ్ అప్లై చేసి న్యూస్ పేపర్ కానీ ఏదైనా వేస్ట్ పేపర్ కానీ ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇలానే 4 కార్నర్స్ కూడా అంటించేసుకున్నాను. ఇప్పుడు వుడెన్ లుక్ రావాలనేసి బ్రౌన్ కలర్ పెయింట్ మొత్తం వేసేసుకున్నాను. మొత్తం అంటే పై భాగాన అలాగే 4 కార్నర్స్ లో కింద భాగాన అవసరం లేదు పెయింట్. కాసేపు పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక 5 సిరప్ క్యాప్స్ అయితే తీసుకున్నాను. లీటర్ టేప్ తీసుకొని క్యాప్స్ కనిపించకుండా టేప్ వేసేసుకున్నాను. మీరు ఈ మూతల ప్లేస్ లో బాటిల్ మూతలైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే మొత్తం 5కి వేసేసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేట్ ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా 4 కార్నర్స్ లో అలాగే మిడిల్ లో గమ్ అప్లై చేసి పెట్టుకున్న మూతల్ని ఇలా అంటించేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ పెయింట్ తీసుకొని దీనికి ఇలా సైడ్ బార్డర్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ సైజ్ పీట చిన్నదనిపిస్తే ఇంకొంచెం పెద్దది కూడా ఇలానే చేసుకోవచ్చు. మిడిల్ లో కూడా నాకు వచ్చిన ముగ్గేదో అలా వేసేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పెయింట్స్ లేకపోతే మళ్ళీ వాటిని ఏం కొన్నాంలే అనిపిస్తే ఏం లేదు, అందరింట్లో ఇటువంటి వాడనివి కొత్తవి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ పీస్ ని పీటకి ఎంతైతే సరిపోతుందో అలా కట్ చేసుకొని అంటించేసుకోవచ్చు. నేనైతే ఇలా పెయింట్ వేసేసుకున్నాను. ఫైనల్లీ కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత పీట రెడీ అయిపోయినట్టే. మన ఓల్డ్ టైమ్స్ లో ఇటువంటి పీటలు బాగా కనిపించేవి కదా, అలా అయితే డిజైన్ చేసుకున్నాను నేను. మీకు కావాలంటే వేరే ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ గోల్డెన్, సిల్వర్ అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఐడియా యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐడియాస్ వస్తాయి.